49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ హలో నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ట్రైన్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రైలా లేక విమానం అన్న డౌట్ ఖచ్చితంగా అందరికీ కలుగుతుంది కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అత్యాధునికంగా తీసుకొచ్చిన వందే భారత్ ట్రైన్ మనం ప్రస్తుతం లోకో పైలట్ ఎక్కడైతే దీన్ని ట్రైన్ ముందుకు తీసుకెళ్తారో ఆ లోకో పైలట్ సంబంధించిన వింగ్లో మనం ఉన్నాము. మనం చూడొచ్చు విజువల్స్లో కనుక గమనించినట్లయితే ఇద్దరు లోకో పైలట్స్ ఉన్నారు. మరికొద్దిసేపట్లో లోకో పైలట్ ఎక్కడైతే ట్రైన్ సంబంధించిన లోకో పైలట్స్ కూడా ట్రైన్ వందే భారత్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. ఇక ఇండియన్ రైల్వేస్ అందుబాటులోకి తెచ్చిన వందే భారత్ ట్రైన్ అన్ని హంగులతో కన్విన్స్ చేస్తుంది. అలాగే కొత్త బోగీలు, అలాగే సీట్స్ కావచ్చు, అయితే ఇవన్నీ కూడా మనం విజువల్స్లో చూస్తున్నామో చాలా అత్యాధునికంగా రూపొందించారు. ముఖ్యంగా మన రైల్వే వ్యవస్థ అంతా కూడా అద్భుతంగా ఉండదని ఇతర దేశాలతో పోల్చుకుంటే మన రైలు వాటి హైజెనిక్ కావచ్చు, అలాగే చాలా తక్కువని విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ వందే భారత్ ట్రైన్ ముందు బలాదూర్ అని చెప్పాలి. చాలా అత్యాధునిక హంగులతో ట్రైన్ రూపొందించడం జరిగింది. వందే భారత్ ట్రైన్ లోకో పైలట్ వైఎన్కే రావు గారు ఉన్నారు మనతో పాటు. వాస్తవంగా ఈ ట్రైన్ ఏ విధంగా నడుస్తుంది, ఎందుకంటే కంప్లీట్ కూడా అత్యాధునికమైన డిస్ప్లేలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత కావచ్చు, లోకో పైలట్ యొక్క అభిప్రాయం ఏంటి వైఎన్కే రావు గారితో తెలుసుకుందాం. వైఎన్కే రావు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు వందే భారత్ ట్రైన్ మీరు నడిపిస్తూ ఉన్నారు కదా, సో ఎట్లా ఉంది అనుభూతి అంతా కూడా? బాగుంటుందండి, మంచి గుడ్ ట్రైన్, చాలా మంచిది, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, మంచి కంఫర్ట్స్ ఉన్నాయి దీంట్లో. వందే భారత్ ట్రైన్లో ఇద్దరు లోకో పైలట్స్ ఉన్నారు. మనం విజువల్స్ చూస్తున్నాం. మాస్టర్ ఫాలోవర్కి సంబంధించిన క్యాబ్ అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇక్కడ రెడ్ లైట్స్, ఆరెంజ్ లైట్స్తో పాటు గ్రీన్ సంబంధించిన లైట్స్, సిగ్నల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక వాకీ టాకీ ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన డిస్ప్లే కూడా అందుబాటులో ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో రైట్ సైడ్ కూడా ట్రైన్ బోగీలలో ఏ విధంగా ప్రయాణికులకు సంబంధించిన ఏవైతే సంబంధించిన కోచెస్ ఏవైతే ఉంటాయో అంతా కూడా సీసీ కెమెరాలు కూడా నేరుగా లోకో పైలట్ చూసేందుకు వీలుగా డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన స్పీడ్ కంట్రోల్ విషయానికి వస్తే కావచ్చు, అలాగే కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా లోకో పైలట్ ఎదురత స్టేషన్ మాస్టర్లకు అనుసంధానంగా లోకో పైలట్స్ వందే భారత్ ట్రైన్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నాను. డైరెక్షన్ సంబంధించిన సెలెక్షన్స్ కావచ్చు, అలాగే స్పీడ్ లిమిట్స్ కావచ్చు, బ్రేక్, అలాగే డ్రైవ్, అలాగే మోడ్ ఆఫ్ సెలెక్టర్ సంబంధించిన ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా ఉంది. నార్మల్ షంటింగ్ కావచ్చు, అలాగే సిగ్నల్ ఎన్క్యాచ్ సంబంధించిన లెడ్ లైట్ సంబంధించిన సిగ్నల్స్ కావచ్చు, ఏవైతే ఆటో అనేబుల్ కూడా ఉన్నాయి, అలాగే ఫ్లాషర్ కావచ్చు, ఫ్లడ్ రెస్ట్ కావచ్చు, ఇక వాకీ టాకీ ద్వారా మాట్లాడేందుకు వీలుగా, అలాగే ఒక స్పీకర్ కూడా అందుబాటులో ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే స్టేషన్ సంబంధించిన పైలట్స్, లోకో పైలట్స్తో పాటుగా స్టేషన్ మాస్టర్తో కూడా మాట్లాడేందుకు వీలుగా అన్ని హంగులతో అన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం విజువల్స్లో ఒకసారి చూడొచ్చు. అత్యంత ఆధునీకరణతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో మాత్రం అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇంకా ఈరోజు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. వందే భారత్ ట్రైన్లో చైర్ కార్ సిస్టమ్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణం ఇక ఏ విధంగా ఉండబోతుంది, ప్రయాణికుల యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం రండి. ప్రతిష్టాత్మక వందే భారత్ ట్రైన్ యొక్క రేట్స్ పరిశీలిస్తే ట్రైన్ సంబంధించిన రేట్స్ కింది విధంగా ఉన్నాయి. సికింద్రాబాద్ నుండి వరంగల్ వెళ్ళే ట్రైన్ వందే భారత్ ట్రైన్కు 520 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ టు ఖమ్మం 750 రూపాయలు, సికింద్రాబాద్ టు విజయవాడ 905 రూపాయలు, సికింద్రాబాద్ టు రాజమండ్రి 1365 రూపాయలు, సికింద్రాబాద్ టు విశాఖపట్నం 1665 రూపాయలు. వందే భారత్ ట్రైన్ టికెట్స్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇక దాదాపు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేవారు కూడా 3000 పైచీలకు టికెట్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు కూడా 500 రూపాయల వరకు ఛార్జ్ను కూడా తీసుకుంటూ ఉన్నారు. నిజంగా వందే భారత్ అనే విషయము భారతదేశంలో మొట్టమొదటి ట్రైను, మొత్తం భారత్ టెక్నాలజీతో తయారు చేసిన
మొదటి ట్రైను వందే భారత్ ట్రైన్. అందుకోసమే దీని పేరు వందే భారత్ అని చెప్పేసి ఐసీఎఫ్ వాళ్ళు డిజైన్ చేసిర్రు అనమాట. భారతదేశంలో వర్క్షాప్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉండరో, రైల్వే ఎంప్లాయీలు ఉండరో, ఇది తయారు చేసిన కోచ్ కాబట్టి నిజంగా ఇది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇది ఇంతకుముందుకు మనం ఫారెన్ కంట్రీస్లో చూసిన ట్రైను. ఈ విధంగా ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మాత్రము ఒక వండర్ఫుల్ ఒక ఫ్లైట్లో వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నాము. వందే భారత్ ట్రైన్ సంబంధించి కోచ్ ఏ విధంగా ఉంది లోపల, అలాగే అత్యాధునిక సదుపాయాలు ఏ విధంగా కల్పించారో ఒకసారి లోనికి వెళ్ళి తెలుసుకుందాం మనం. వందే భారత్ ట్రైన్ అనేది హై స్పీడ్గా అలాగే మల్టిపుల్కి సంబంధించిన ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా అత్యాధునికంగా రూపొందించారు. మనము చూడొచ్చు వందే భారత్ ట్రైన్ యొక్క దీని అంతా కూడా భారతీయ రైల్వే సేవలు అందిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ని డిజైన్ చేసి ప్రయాణికుల కోసం అత్యాధునికంగా తయారు చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు 97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది. ఇక ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని కూడా వ్యవహరించారు. కానీ ఆ తర్వాత 2019 జనవరి 27న వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించబడింది. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఇలాంటి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రావడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇదంతా కూడా ట్రైన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కావచ్చు, హైలీ సోఫిస్టికేటెడ్ సంబంధించిన సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ఈ ఏసీ చైర్స్, ఇదంతా కూడా ఏసీ చైర్స్ అంటారు. ఎకానమిక్ క్లాస్ అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్, ప్రీమియం క్లాస్ కూర్చునేందుకు అత్యాధునికంగా సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా ఎయిర్లైన్స్ స్టైల్ రొటేటబుల్ సీట్స్ అంటారు. ఇదంతా కూడా విమానంలో ఎక్కడైతే రొటేటబుల్ సంబంధించిన స్టైల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి పరిశీలిస్తే లార్జ్ విండోస్ కూడా మనకు ఎడమవైపు కనిపిస్తాయి. లార్జ్ విండోస్ అన్ని క్యారేజెస్లో కూడా వినోద సదుపాయాలుగా కల్పించారు. ఇక దీన్ని పరిశీలిస్తే ప్రయాణం చేస్తున్న సమయంలో చాలా లార్జ్ విండో నుంచి చాలా క్లియర్గా బయట ప్రకృతిని వీక్షించేందుకు, ఆస్వాదించేందుకు వీలుగా ఈ ప్రత్యేకమైన లార్జ్ విండోస్ కూడా డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇక ఆన్ బోర్డ్లో పరిశీలిస్తే వైఫై సంబంధించిన ఫ్రీ కనెక్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సిస్టమ్ ఎలక్ట్రానిక్ సంబంధించిన అవుట్లెట్స్, రీడింగ్ లైట్స్ ఉన్నాయి. అలాగే బ్యాగేజ్ సదుపాయాలు ఉన్నాయి, ఓవర్ హెడ్ ర్యాక్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు పైన అంతా కూడా ఓవర్ ర్యాక్స్ హెడ్ అంటారు దీన్ని. లగేజ్ అంతా కూడా పెట్టుకునేందుకు అత్యాధునికంగా రూపొందించారు. ఆటోమేటిక్ డోర్ స్మోక్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. కంట్రోల్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. మనం చూడొచ్చు ఇదంతా కూడా ఆటోమేటిక్ సంబంధించిన డోర్ సిస్టమ్. ఎక్కడైనా కూడా ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్లలో ఏదైనా పొగ వచ్చినప్పటికీ, ఏదైనా ఉన్నప్పటికీ వెంటనే ఈ అలారం సిస్టమ్ ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో దాని ద్వారా ఫైర్ అనే సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చేందుకు వీలుగా లోపల అత్యంత ఆధునికంగా రూపొందించారు. అలారమ్స్, సీసీటీవీ కెమెరాకు సంబంధించిన అవుట్డోర్ కంట్రోల్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ఇతర సదుపాయాల విషయానికి వస్తే మాత్రం చాలా అత్యాధునికంగా ఇండియన్ రైల్వేస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది భోగి లోపలంతా కూడా దాదాపు 16 భోగిలను కలుపుకుంటూ వెళ్ళే మార్గం అంతా కూడా అందుబాటులో ఉంది. సీసీ కెమెరాలు ప్రతి ఎంట్రన్స్ వద్ద కూడా సీసీ కెమెరాలు అమర్చారు. ఎమర్జెన్సీ కాషన్స్ ఉన్నాయి. అలాగే ప్రయాణికులను యొక్క కదలికలు కూడా గమనిస్తుంది. ఇంటిగ్రేట్ సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏదైతే భారత రైల్వేతో పాటుగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వారికి కూడా ఏదైనా లోపాలు ఉంటే కూడా సమాచారం ఇచ్చేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఫుల్లీ మనం చూడొచ్చు కుడివైపు కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులకు ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా వారికి వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మనం చూడొచ్చు ఇది ఎంట్రన్స్ విండో. ఇది ఈ కాషన్ డు నాట్ లీన్ అగైనెస్ట్ ఆటోమేటిక్ డోర్, అంటే ఈ స్టాండ్ ఎక్కడైతే ఈ డోర్ దగ్గర నిల్చోకుండా లోనికి రావాలి. కొన్ని కాషన్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్, ప్రయాణికులు ఎవరైతే వస్తారో ఆటోమేటిక్ తెరుచుకుంటుంది. అలాగే డోర్ విండో కూడా క్లోజ్ అవుతుంది. సాధారణంగా మనము ఇతర ట్రైన్స్ కనుక గమనించినట్లయితే ఫుడ్ బోర్డింగ్ చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ బోర్డింగ్ చేసే అవకాశాలు ఏమాత్రం లేదు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ విత్ సీసీ కెమెరా లోడెడ్తో పాటుగా అన్ని హంగులు సదుపాయాలతో ఏర్పాటు చేయబడింది.
వందే భారత్ ట్రైన్లో ప్రతిదీ కూడా అత్యాధునికంగా రూపొందించారు. అన్ని వసతులు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనము వందే భారత్ ట్రైన్లో ఉన్నాము. ఈ ట్రైన్లో కనుక గమనించినట్లయితే ఆహార సదుపాయాలకు సంబంధించిన ఫ్రీజర్స్ ఉన్నాయి. హాట్ కేక్స్కి సంబంధించిన ర్యాక్స్ కూడా ఒక 3 హాట్ కేక్స్ సంబంధించిన ర్యాక్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ సంబంధించిన సిస్టమ్ ద్వారా ఆపరేషన్స్ జరుగుతుంది. ఎందుకంటే మరోవైపు ఇటు డీప్ ఫ్రీజర్ కూడా అందుబాటులోకి ఉంది. అలాగే బాటిల్ సంబంధించిన కూలర్ సిస్టమ్, ఇదంతా కూడా బాటిల్స్ ఎక్కడైనా వాటర్ బాటిల్స్ పెట్టుకుంటే కూడా ఈ బాటిల్ సంబంధించిన కూలర్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంచారు. దీని అంతా కూడా కంట్రోలింగ్ వ్యవస్థ ఉంది. డీప్ ఫ్రీజర్ సంబంధించి బాటిల్ కూలర్ సంబంధించిన వ్యవస్థ కంట్రోలింగ్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ పొందుపరిచారు. అలాగే వాటర్కి సంబంధించి ఫెసిలిటీస్ కూడా అత్యాధునికంగా ఇక్కడ రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి లేజర్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంచారు. లేజర్ సిస్టమ్ ద్వారా హ్యాండ్స్ పెడితే వాటర్ వచ్చే విధంగా, అలాగే మాన్యువల్ ట్యాప్ కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. ఇక వాటర్ బాటిల్ సంబంధించి ఫ్రీజర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫుడ్కి సంబంధించిన లగేజ్కి సంబంధించి హాట్ కేసెస్తో పాటుగా డీప్ ఫ్రీజర్స్, అలాగే బాటిల్కి సంబంధించిన కూలర్ సిస్టమ్ కూడా ఒక ప్రత్యేకమైన ర్యాక్ ద్వారా ప్రత్యేకమైన భోగిలో ఇదంతా కూడా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారత రైల్వే వ్యవస్థ హైజీనిక్ ఉండదని చెప్పి, అలాగే సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పి కొన్ని విమర్శలు ఉండేటివి. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ముందు ఇవన్నీ కూడా బలాదూర్ అని చెప్పాలి. ప్రస్తుతానికి మనము వందే భారత్ సంబంధించిన ట్రైన్లో ఉన్నాము. ఇక్కడ ఒకసారి కనుక గమనించినట్లయితే వాస్తవంగా ఫెసిలిటీస్ ఏవైతే ఈ వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో, బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో, టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అత్యాధునికంగా కూడా రూపొందించడం జరిగింది వందే భారత్ ట్రైన్లో. మనం చూడొచ్చు, ఒకసారి లోపలికి వెళ్దాం మనము. ఇదంతా కూడా ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్, డోర్ సిస్టమ్ ఉంది. ఇక లోనకు వెళ్తే మాత్రం విమానంలో ఏ విధంగా అయితే వాష్రూమ్ సంబంధించిన సదుపాయాలు కల్పిస్తారో అలాంటి సదుపాయాలే కల్పించారు. చాలా పెద్దదిగా ఉంది వాష్రూమ్ అంతా కూడా. ఆటోమేటిక్ సంబంధించిన కొన్ని సిస్టమ్స్ కూడా లోపల, అలారం సిస్టమ్స్, కొన్ని కాషన్స్ సంబంధించిన సిస్టమ్స్ అలర్ట్ చేయడం జరిగింది. ప్రయాణికులు లోన కూర్చున్నప్పటికీ కూడా బయట ఏం జరుగుతుంది, అలాగే ట్రైన్ స్టేషన్స్ గమనించేందుకు వీలుగా, ప్రయాణం అంతట్లో కూడా కొన్ని కాషన్స్ ఇచ్చేందుకు వీలుగా ఈ వాష్రూమ్స్ లోపల కూడా కొన్ని సిస్టమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, ఇది వాటర్ సిస్టమ్ ఫుల్లీగా అంతా కూడా ఆటోమేటిక్గా అంతా ఆపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వికలాంగుల కోసం కూడా వాష్రూమ్స్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఎందుకంటే ప్రయాణికుల్లో కూడా వాష్రూమ్స్లో వెళ్ళేందుకు వికలాంగులకు స్పెషల్గా డిజైన్ చేసిన కొన్ని సిస్టమ్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఈ సిస్టమ్ వాష్రూమ్ పరిశీలిస్తే, ఒకవేళ ఈ వాష్రూమ్ కనుక పనిచేయని పక్షంలో అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి కొన్ని కాషన్స్ ఇచ్చేందుకు వీలుగా కొన్ని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒకవేళ వర్కింగ్ సిస్టమ్ బాగుంటే కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, నో వేస్టేజ్ ఆఫ్ వాటర్ బోర్డు ఉంది. అలాగే కొన్ని కాషన్స్ ఉన్నాయి. ఇట్ విల్ కాజ్ షాకింగ్ బ్లాకింగ్ ఆన్ ద టాయిలెట్ అండ్ మార్కెట్ ఇట్ ఈస్ అన్సేబుల్ అనే ఒక డిస్ప్లేని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఏరోసోల్ సంబంధించిన ఫైర్ ఎగ్జిట్ సంబంధించిన డోర్ కూడా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన హ్యాండ్ డ్రైయర్ అందుబాటులో ఉంది. ఇదంతా కూడా స్పీకర్ సిస్టమ్. ఒకవేళ ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకవేళ ఏదైనా స్టేషన్ తెలియాలనుకున్నా కూడా ఏ స్టేషన్లో మనం ఉన్నామని చెప్పి ప్రయాణం చేస్తున్న సందర్భంలో అలర్ట్ చేసే విధంగా, వాష్రూమ్లో ఉన్న ప్రయాణికులకు కూడా అలర్ట్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైన డిజైన్ ద్వారా రూపొందించడం జరిగింది. చాలా పెద్దగా, చాలా అద్భుతంగా, సుందరంగా కూడా వాష్రూమ్ను వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికుల కోసం రూపొందించారని చెప్పాలి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులతో మాట్లాడదాం. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉంది ట్రావెలింగ్ సంబంధించి? మనతో పాటు ఉపాధ్యాయులతో పాటుగా స్టూడెంట్స్ ఉన్నారు. తొలిసారి వందే భారత్ ట్రైన్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది జర్నీ? సాధారణంగా మీరు ఎన్నో ట్రైన్లలో ప్రయాణించి ఉంటారు, ఎక్స్ప్రెస్ కావచ్చు, అలాగే ఏసీ కోచెస్లలో. సో వందే భారత్ ట్రైన్ ఏ విధంగా అనిపిస్తుంది? దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఈరోజు తొలిసారి మీరు ప్రయాణం అవుతున్నారు కదా? Actually, it's very good. It's very different from normal train. It's looking like an airplane here. And I really thank Modi for giving us this opportunity here. Thank you. It's an evolution in the Indian train journey. Intavarku manam raavadam, it's a landmark in itself. And I'm very proud of Indian Railways and ourselves to do this. Many more to come. Yeah, thank you. మీరు చెప్పండి, ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ అంతా కావచ్చు, సిట్టింగ్ సిస్టమ్స్ కావచ్చు? అన్నీ బాగున్నాయి సార్. కొత్తగా ట్రైన్ ఓపెన్ అయినందుకు చాలా సంతోషము. ప్రధానమంత్రి పెట్టిన దానికి జర్నీలా బాగున్నది. సీట్లు వీట్లు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది సార్. జనరల్గా వేరే వేరే ట్రైన్స్లలో కూడా జర్నీ చేస్తుంటారు. దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఉంది సార్. దానికి ఇది నెంబర్ 1 క్వాలిటీ తోటి బాగున్నది. ఇది ట్రైన్ కూడా చాలా బాగుంది. సో మేడం మీరు చెప్పండి, ఎట్లా ఉంది?
ఇది మొదటిసారి అండి నిన్ను ట్రైన్ ఎక్కడం. అంటే మామూలుగా ట్రైన్ ఎక్కాను, కాకపోతే ఇదేంటంటే చాలా స్పెషల్గా ఉంది. ఏంటంటే అసలు ఇలా ఉండేవి కాదు, మామూలుగా ట్రైన్లలో ఇలా ఉండవు. అంటే బోగిలో ఒక్కొక్కటి ఉంటాయి, కానీ విండోస్ చాలా బాగున్నాయి, ఒక్కొక్కరికి సపరేట్ ఉన్నాయి, ఏసీ కూడా ఉంది. ప్రతి బోగిలో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది ఇది చాలా. మీరు లోన్కి రాగానే ఏమనిపించింది మేడం? ఫస్ట్ మీరు ట్రైన్ లోపలికి ఎంట్రీ కాగానే మీ ఫీలింగ్ ఏంటి అసలు? యాక్చువల్గా ఒక ట్రైన్లో ఎక్కుతున్నట్టుగా లేదు. యాక్చువల్గా ఇదేంటి ఒక మంచి ఎయిర్పోర్ట్స్లో ఎక్కుతామని చూసారా, అలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అత్యాధునిక దాని టెక్నాలజీతో చేశారు, ఇది చాలా బాగుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ ప్రయాణిస్తున్న ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీతో మాట్లాడదాం, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో తొలిసారి ప్రయాణం ఏ విధంగా ఉంది. సో మేడం, ఎట్లా అనిపిస్తుంది అది మీకు వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయడం? ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మన ఇండియన్ రైల్వేలో ఇట్ ఈస్ అ సెమీ హై స్పీడ్ ట్రైన్, 18 ట్రైన్ ఇది. అంటే ఇట్ ఈస్ సో గ్రేట్ దట్ వీఆర్ ఇండియన్స్. అంటే ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నట్టు, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. సో వీ షుడ్ బీ వెరీ ప్రౌడ్ బీయింగ్ అన్ ఇండియన్ అండ్ ట్రావెలింగ్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్కి ఐడియా వచ్చినందుకు వీ షుడ్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఎవ్రీబడి కాంట్ అఫోర్డ్ ఫర్ అ ఫ్లైట్. ఇది ఎట్లా అంటే దిస్ ట్రైన్ ఇస్ సచ్ వే దట్ 11 hours జర్నీ ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ టు విశాఖపట్నం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ద సేమ్ డే యూ విల్ బీ రీచింగ్. ఇట్ ఈస్ అ గ్రేట్ మిరాకిల్. అప్ అండ్ డౌన్ ఇది. ఇప్పుడు ఇఫ్ యూ డూ అప్ అండ్ డౌన్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అ హ్యూమన్ టు డూ. సో అది మన బడ్జెట్కి తగ్గట్టు ఇట్ ఈస్ అ రీజనబుల్ టికెట్. ఇట్ ఈస్ every step we can take, it is very efficient. So that's why it has done a great job. Indian Railways. ట్రైన్ యొక్క సెక్యూర్ విషయంలో ఎట్లా ఉంది? సీసీ కెమెరాస్ Like everything. అంటే మనకేమైనా అవుతుందన్నా లేకపోతే there is someone to check throughout you. There's so much efficiency. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ టాయిలెట్స్ కానీ there's so much helpfulness. Because if you have to travel to one place, it is very difficult these days. మనకున్న పాపులేషన్కి outside people can't afford for a flight, right? If they have to go in 9 hours or 8 hours. Indian Railways has done a great job. We should be very proud of it. Being an Indian, it is like a great achievement going in the train. I'm so happy for it. Thank you. సో మీరు చెప్పండి, సాధారణంగా మీరు ట్రైన్స్లో వెళ్తుంటారు, దాని దీనికి ఎట్లా కంపేర్ చేయొచ్చు? నాకైతే చాలా బాగుందండి. ఇట్స్ వెరీ గుడ్. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ ఆఫీసర్ టికెట్ కలెక్టర్ పాపయ్య గారు ఉన్నారు. పాపయ్య గారితో మాట్లాడదాం. వాస్తవంగా వందే భారత్ ట్రైన్లో టికెట్ కలెక్టింగ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అతని యొక్క అనుభూతి ఏంటి? సార్, మీరు ఎన్నో ట్రైన్లో ఎన్నో ఏళ్ళుగా మీరు వర్క్ చేస్తున్నారు, టికెట్ కలెక్టర్గా ఉన్నారు. సో వందే భారత్ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అలాగే టికెట్కి సంబంధించి ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, అలాగే ఏ విధంగా మీరు చెకింగ్ చేస్తుంటారు సార్? ఏం లేదు సార్, ఆల్రెడీ బండిలో ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్లో ఆల్రెడీ అవుట్ గోయింగ్ ట్రైన్కి విత్ టికెట్స్ ఏమీ ఇష్యూ లేదు సార్. అంటే రిటర్న్ ట్రైన్లో టికెట్లు ఇష్యూ అవుతాయి. అప్పుడు మేము ఏంటంటే ఆల్రెడీ టికెట్ చెక్కింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్యాసింజర్స్కి ఐడెంటిటీ కార్డు ప్లస్ ఆధార్, ఇప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసుకొని వాళ్ళ నేమ్ టాలీ అయితే వాళ్ళు ఓకే రండి. అది ప్రజెంట్. అంటే సాధారణ ట్రైన్స్తో పోలిస్తే దీని యొక్క సాధారణ ట్రైన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ స్పీడ్ ఎక్కువ, హై స్పీడ్ ట్రైన్ కాబట్టి ప్యాసింజర్స్ కూడా ఎట్లా అంటే ఈ ట్రైన్ని ఒక లేటెస్ట్గా రన్ చేశారు కాబట్టి దీన్ని ఆల్రెడీ ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే జనరల్గా వెళ్ళే ట్రైన్స్ వేరు, ఈ ట్రైన్ వేరు. అది ఆ విధంగా దీన్ని మనం క్యాల్కులేషన్ చేయగలుగుతాం. సార్, ఇవాళ అన్ని స్టేషన్స్లో కూడా స్టాప్ చేస్తున్నారు. స్టేషన్స్లో స్టాప్ చేస్తున్నామంటే ప్యాసింజర్స్కి ఇంటిమేషన్, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్విటేషన్ చేస్తున్నాం అన్నమాట. అందువల్ల వాళ్ళకి తెలియాలి, ఈ గైడెన్స్ కోసం ఆల్ స్టేషన్స్ స్టాప్. లేదంటే ఆల్రెడీ ఇది రెగ్యులర్ ట్రైన్ అంటే సికింద్రాబాద్ టు వరంగల్ టు ఖమ్మం టు విజయవాడ నుండి అప్ టు రాజమండ్రి టు విశాఖపట్నం. ఇది సార్ రెగ్యులర్. ఆల్రెడీ మనకి మీ టీం వాళ్ళతో ఎట్లా ఉంటుంది కోఆర్డినేషన్ కావచ్చు? ఎందుకంటే మీరు ట్రైన్ ఇన్సైడ్ ఉంటారు, అలాగే ప్లాట్ఫామ్ పైన కూడా టీసీలు ఉంటారు. సో వాళ్ళకి మీకు ఎట్లా కమ్యూనికేషన్ ఉంటుంది? కమ్యూనికేషన్ అంటే ఏం లేదు సార్, ఆల్రెడీ మ్యాక్సిమం ఇన్సైడ్ వర్కింగ్ టీటీసీ ఉంటారు బండిలో. ప్లాట్ఫామ్ మీద అనేది రెగ్యులర్గా ఏముంటారు మనకి. అది బండిలో ఆల్రెడీ టికెట్ చెక్కింగ్ అయిపోవడంలోనే ఆల్రెడీ ప్యాసింజర్స్ ఆటోమేటికేషన్. ఇప్పుడు ఆల్రెడీ ఈ జనరేషన్లో హెచ్ఎస్టీ ట్యాబ్తో వర్కింగ్ అండి. అది లేటెస్ట్. మీకు ట్యాబ్ ద్వారానే అంత చెకింగ్ ఉంటుంది. అంతకుముందు పేపర్, ఇప్పుడు పేపర్ ఏం లేదు సార్. ఇది ఓన్లీ చార్ట్లో వర్కింగ్ ఏం లేదు, డైరెక్ట్గా దీనిలోనే మనకి ట్యాబ్లో వర్కింగ్. 16 బోగీస్ ఉన్నాయి కదా, ఎంతమంది ఉంటారు సార్ మీ ఆఫీసర్స్? బోగీకి 74 ఉంది సార్.
అవును. మా టీం ఇప్పుడు ఈరోజు 5 మెంబర్స్ అవును. అది బండి దీనిలో ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్స్ నాట్ అలౌడ్. అది ఓన్లీ ప్యాసింజర్ ఏది కన్ఫర్మ్ టికెట్ ఉంది. అంతేగాని నా రిజర్వేషన్ ఆల్రెడీ కౌంటర్లో వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది కదా సార్. ఆన్లైన్ చేసుకోవచ్చు, కౌంటర్లో చేసుకోవచ్చు, ఎనీ వన్. వందే భారత్ ట్రైన్ అత్యంత ఆధునికంగా డిజైన్ చేశారు. అన్ని హంగులతో ప్రయాణికులకు అన్ని సదుపాయాలతో రూపొందించారు. మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ కోచ్ ఎక్కడైతే ఉందో ఈ కోచ్ అంతా కూడా అత్యంత ఆధునికంగా రూపొందించారు. ముఖ్యంగా 74 మంది ప్రయాణికులు వారికి కేటాయించిన సీట్స్లో ఒక కోచ్లో కూర్చోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు కల్పించారు. మనం చూస్తున్నాం ఇది ఎక్కడైతే సెన్సార్ సంబంధించిన బోర్డు ఉంది. ఈ సెన్సార్ బోర్డు ఒక్కసారి ప్రయాణికులు లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ సెన్సార్ డోర్ క్లోజ్ అవుతుంది. ఇక దీనికి సంబంధించి రెడ్ సిగ్నల్ కూడా కాషన్ ఏర్పాటు చేశారు. వన్స్ ట్రైన్ మూవ్ అయిందంటే ఆటోమేటిక్ సెన్సార్ బోర్డు కూడా క్లోజ్ అవుతుంది. ఈ సిస్టమ్ని అత్యాధునికంగా రూపొందించారు. ప్రతి ఎంట్రన్స్ వద్ద కూడా సీసీ కెమెరా ఉంది. ఈ సీసీ కెమెరా అనుగుణంగానే లోన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సాధారణంగా ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇటు లోకో పైలట్కి డిస్ప్లే ద్వారా అర్థమవుతుంది. అలాగే లోపల ఎమర్జెన్సీ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ సీసీ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. మనం చూడొచ్చు ఎమర్జెన్సీకి సంబంధించిన స్టాప్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. ఒకవేళ ఏదైనా అత్యవసర సమయంలో ట్రైన్ ఆగాలంటే కూడా ఎమర్జెన్సీ స్టాప్ ద్వారా ఈ బటన్ ప్రెస్ చేస్తే ట్రైన్ ఆగేందుకు వీలుగా ఆటోమేటిక్ సంబంధించిన సిస్టమ్ అంతా ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్ ఇది. సెన్సార్ సిస్టమ్ పూర్తి స్థాయిలో కూడా కుడివైపు గమనించినట్లయితే ఏదైనా అత్యవసర పరిస్థితులు కనుక వస్తే మాత్రం బ్రేక్ ద గ్లాస్ అని, అలాగే టు టేక్ అవుట్ ద ఫైర్ ఎగ్జింక్షన్ సంబంధించిన ఈ సిలిండర్స్ ఆక్సిజన్ ఏదైతే బ్రేకింగ్ గ్లాస్ చేసి ఈ ఫైర్కి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా వినియోగించేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తంగా ప్రతి కోచ్ పరిశీలిస్తే కూడా అత్యంత ఆధునికంగా వందే భారత్ ట్రైన్ అంతా కూడా రూపొందించడం జరిగింది. వందే భారత్ ట్రైన్లో ప్రతి కోచ్లో కూడా చాలా ప్రత్యేకమైన డిజైన్తో అన్ని హంగులతో కూడా ప్రయాణికుల సదుపాయం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనము ఒక ఏసీ కోచ్లో ఉన్నాము. ఈ కోచ్లో మనం పరిశీలిస్తే దాదాపు 74 మంది ప్రయాణికులు ఒక కోచ్లో కూర్చునేందుకు వీలుగా, అలాగే అత్యంత ఆధునికరణంతో రూపొందించిన హైజెనిక్ సంబంధించి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఓవైపు ఇండియన్ స్టైల్ వాష్రూమ్ అందుబాటులో ఉంది, మరోవైపు వెస్టర్న్ స్టైల్ కూడా అందుబాటులో తీసుకోవడం మనం చూడొచ్చు. ఇది సింగిల్ విండో వెస్టర్న్ సంబంధించిన వెస్టర్న్ స్టైల్ సంబంధించిన హైజెనిక్ వాష్రూమ్ ఇది. ఒక ప్రయాణికులు ఎవరైతే 74 మెంబర్స్ ప్రయాణికులు ప్రయాణిస్తున్న కోచ్లో 2 ఇండియన్ అలాగే వెస్టర్న్తో పాటుగా అతిపెద్ద డిజైన్తో రూపొందించిన వాష్రూమ్ కూడా అందుబాటులో ఉంది. హైజెనిక్ వాష్రూమ్ ఇది. హ్యాండ్ డ్రైయర్తో పాటుగా ఎరోసాల్ సంబంధించిన ఫైర్ ఎక్స్టింక్షన్ సంబంధించిన విండో కూడా ఏర్పాటు చేశారు. హ్యాండ్ వాష్ ఇది సిగ్నల్ ఆధారంగా ఏదైతే మనం హ్యాండ్ వాష్ పెడతామో హ్యాండ్ వాష్కి సంబంధించి మాన్యువల్ ట్యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎడమవైపు కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించిన ఫైర్ విండో అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా అత్యాధునికంగా చాలా బ్యూటిఫుల్గా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని అధునాతన సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా హైజెనిక్ సంబంధించిన వాష్రూమ్స్ను ఇండియన్ అలాగే మరోసే ఈ ఎడమవైపు కూడా ఇండియన్ సంబంధించిన స్టైల్ వాష్రూమ్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే కుడివైపు కూడా వెస్టర్న్ సంబంధించిన స్టైల్ సంబంధించిన వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇన్సైడ్ కనుక గమనించినట్లయితే ప్రతి కోచ్లో పోలీస్ సిబ్బందితో పాటుగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే వారికి సమస్యను పరిష్కరించేందుకు టీంని కూడా అందుబాటులో ఉంచారు. మనం చూడొచ్చు ఏసీ చైర్ ఎకనామిక్ క్లాస్ ఇది. ఎగ్జిక్యూటివ్ చైర్ ప్రీమియం ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ చైర్ సిస్టమ్ను కూర్చునేందుకు సదుపాయాలు కల్పించడం జరిగింది. మనం చూద్దాం ప్రతి కోచ్లో కూడా ట్రిపుల్ సీటర్తో పాటుగా డబుల్ సీటర్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు విమానంలో ఏ విధమైతే ప్రయాణం చేస్తున్నప్పుడు స్టైల్ సంబంధించిన రొటేటెడ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అత్యంత సదుపాయాలు అన్ని వెసులుబాట్లు, అలాగే ప్రయాణికులకు చాలా ఈజీగా ప్రయాణించేందుకు వీలుగా సిట్టింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. రొటేటింగ్ సంబంధించి ఏరోప్లేన్లో ఏ విధంగా అయితే సదుపాయాలు ఉంటాయో ఆ సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది దాదాపు అతిపెద్ద స్క్రీన్ మిర్రర్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రయాణిస్తున్న సమయంలో కూడా ప్రకృతిని
బయట ఏం జరుగుతుంది అలాగే ప్రకృతిని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక విండోను డిజైన్ చేశారు. ఇదంతా కూడా స్మోక్ అలారం సంబంధించి కూడా క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాంటి పొగ వచ్చినా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా సమస్యలు తలెత్తినా కూడా వెంటనే ఈ గ్లాసెస్ కూడా ఎమర్జెన్సీకి సమాచారం అందించి లోకో పైలట్కి సమాచారం చేరవేసి అలాగే అధికారులకు కూడా సమాచారం అందించేందుకు వీలుగా ప్రత్యేకమైన స్లీపర్ బర్త్ అలాగే ఏసీ కోచ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. మనం చూడొచ్చు సిట్టింగ్ అంతా కూడా రోలింగ్ సీటింగ్ ఉంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ విమానంలో మనం ప్రయాణిస్తున్న సందర్భంలో ఏ విధమైతే ఫెసిలిటీస్ ఉంటాయో సదుపాయాలు కల్పిస్తారో ఆ విధమైన సదుపాయాలు సీటింగ్ సంబంధించిన రొటేటింగ్ సంబంధించిన సీటింగ్ కెపాసిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎడమ వైపు కూడా ఇద్దరు ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా కుడివైపు ముగ్గురు ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకమైన డిజైన్స్ను రూపొందించారు. పైన కూడా అంతా ర్యాక్ సిస్టమ్ కూడా అత్యాధునికంగా రూపొందించారు. ఎల్ఈడి సంబంధించిన లైట్స్ అలాగే కొన్ని కాషన్స్ ఇచ్చేందుకు వీలుగా కొన్ని టాక్ బ్యాక్ సంబంధించిన అవుట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకమైన ఇంజనీరింగ్ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్ డోర్ స్మోక్ అలారం సిస్టమ్, సీసీ కెమెరాస్, అవుట్డోర్ కంట్రోల్ సిస్టమ్తో పాటుగా బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ను అలాగే సెన్సార్ బేస్డ్ సంబంధించిన వాటర్ ట్యాప్స్ను అత్యాధునిక సదుపాయాలు అన్ని హంగులతో ప్రయాణికుల కోసం రూపొందించడం జరిగింది. వందే భారత్ ట్రైన్ సంబంధించి టెక్నీషియన్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ ట్రైన్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అలాగే టెక్నికల్ సమస్యలు తలెత్తే ఏ విధమైన పరిష్కారం చూపుతారు సీనియర్ సంబంధించిన టెక్నీషియన్స్ ఆఫీసర్స్ ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్? అంతా కూడా టెక్నికల్గా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కదా ఈ ట్రైన్ అంతా కూడా. సో మీ యొక్క ఫీలింగ్ ఏంటి, అలాగే ఎట్లా చూస్తున్నారు అసలు అంతా? సింపుల్గా చెప్పాలంటే ఫ్లైట్కి దీనికి సేమ్ పోలికలు ఉంటాయి. ఆ జర్నీ ఎలా ఉంటుందో ఈ జర్నీ అలాగే ఉంటుంది. అదే ఫీల్డ్లో వెళ్తారు మీరు. ఒక కొత్త రకం ట్రైన్. ఇంతకుముందు ట్రైన్స్ కంటే ఈ ట్రైన్లో కొంచెం మాడిఫై చేశారు. అప్గ్రేడెడ్ టాయిలెట్స్, జర్నీ సేఫ్ ఉండదు. బండి ట్రైన్ మూవ్మెంట్ ఎక్కువ ఉండదు. సీట్లు ఇట్లా వంకర తింకర ఏమి ఉండదు. స్ట్రైట్గా వెళ్ళిపోతుంటుంది. టైం సేవ్ ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్ చరిత్రలో ఈరోజు చాలా హిస్టారికల్ డే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్ తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల కోసం అందుబాటులోకి రావడం జరిగింది. ఇక సుమన్ టీవీ కూడా వందే భారత్ సంబంధించిన ట్రైన్లో జర్నీ చేస్తున్నాం. వాస్తవంగా సాధారణ ట్రైన్స్తో పోలిస్తే వందే భారత్ ట్రైన్ యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ ఉన్న సదుపాయాలు ఫెసిలిటీస్ ఏంటి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం కోచ్లో ఉన్నాము. కోచ్లో కనుక గమనించినట్లయితే ఒక ఖచ్చితంగా వందే భారత్ కోచ్లో మాత్రం ప్రయాణిస్తున్న సందర్భంలో ఇది విమానంలో ఉన్నామా లేదంటే ట్రైన్లో ఉన్నామా అన్న ఒక కొత్త అనుభూతి కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే కంప్లీట్లీ ఇది విమానంలో ప్రయాణించే ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అట్లాంటి ఫెసిలిటీస్ని దక్షిణ మధ్య భారత రైల్వే తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదంతా కూడా స్లీపర్ సెల్ సంబంధించిన ప్రత్యేక కోచ్లో సిట్టింగ్స్, డబుల్ సీటర్ అలాగే ట్రిపుల్ సీటర్ సంబంధించిన సిస్టమ్స్ తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు సీట్ సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టుకోవడానికి కావచ్చు, ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ లాంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఇక ఫుట్ రెస్ట్ విషయానికి వస్తే సాధారణంగా మనం ప్రయాణంలో కూర్చున్నప్పుడు ఫుట్ రెస్ట్ అనేది కూడా చాలా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. చాలా వెసులుబాటు కల్పించారు. ఈ ఫుట్ రెస్ట్ కూడా అంటే ప్రయాణికులకు వీలైనంత వరకు వెనక్కి వెళ్ళేందుకు కావచ్చు, అలాగే ఫుట్ రెస్ట్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక సిట్టింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 180 degrees సెల్సియస్లో కూడా రొటేట్ అయ్యే విధంగా చైర్ సిస్టమ్, సిట్టింగ్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక కింది భాగంలో కూడా స్పెషల్ ఛార్జింగ్ సంబంధించిన సాకెట్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ కోచ్ అంతా పరిశీలిస్తే ప్రత్యేకమైన ట్రైన్ ఎక్కడైతే అలారం ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ అవసరం వస్తే కూడా ప్రయాణికులు అలారం మోగిస్తే వెంటనే ట్రైన్ నిలుపుదల చేసేందుకు వీలుగా అత్యాధునికంగా సదుపాయాలు కూడా తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు ఈ కోచ్లో దాదాపు 74 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా వెసులుబాటు కల్పించారు. హై సెక్యూరిటీ సంబంధించిన సిస్టమ్స్తో పాటుగా టచ్ స్క్రీన్, ఇక్కడ మనం టాప్ ఎక్కడైతే ఉందో ఇక్కడ టచ్ స్క్రీన్ లైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నైట్ టైంలో చాలా ఎల్ఈడి సదుపాయాలతో టచ్ లైట్స్ కూడా అందుబాటులోకి తీసుకురొచ్చారు. ఇక ఎడమవైపు చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా ఒక మిర్రర్ అందుబాటులో, ఒక పెద్ద అద్దం. ఇది ఏంటంటే మనం జర్నీ చేసే టైంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు వీలుగా, ప్రకృతిని చూస్తూ ఆస్వాదించేందుకు వీలుగా ప్రయాణికుల అనుభూతిని అనుగుణంగా రూపొందించడం జరిగింది. ఇక ఈ గ్లాస్ అంతటి కూడా ఒక సిస్టమ్ కూడా
ఉందని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీకి సంబంధించి ఏదైనా పొగ వచ్చినా కానీ, అలాగే ఏదైనా అత్యవసర సమయంలో ఏదైనా ఉన్నప్పటికీ గ్లాస్ దీనికి సంబంధించి క్యాచ్ చేసి ఇమీడియట్లీ లోకో పైలట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తద్వారా వెంటనే దీని లోపల ఉన్న సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమయ్యేందుకు వీలుగా అన్ని అధునాతన సదుపాయాలతో చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అంతా కూడా ఫుల్లీ ఫర్నిష్కి సంబంధించి కావచ్చు, అలాగే ఎల్ఈడి లైట్స్, అలాగే డిస్ప్లేస్, ఎక్కడికక్కడ డిస్ప్లేస్, సీసీ కెమెరాస్, అలాగే అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. ఇక వెనక్కి మనం ప్రయాణించే టైంలో కనుక ఒకవేళ బ్యాక్ పెయిన్ వస్తే కనుక కూడా దాన్ని వెనక్కి సీట్ లాగి వెనక్కి ఇట్లా ప్రశాంతంగా కూర్చునేందుకు వీలుగా ఒక సిట్టింగ్ కెపాసిటీ, స్లీపర్ సంబంధించిన సీటింగ్ కెపాసిటీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు దేశంలోనే ఇది 6వ వందే భారత్ ట్రైన్గా చెప్తా ఉన్నారు. అలాగే ఈ ట్రైన్ అంతా కూడా 16 బోగీలు ఉంది. ఈ 16 బోగీల్లో కూడా సుమారు 12,000 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్రయాణించేందుకు వీలుగా అన్ని వసతులు కూడా కల్పించారు. మనకి ట్రైన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్లో ఉండే ఫ్లైట్స్లో ఫెసిలిటీస్ దానికంటే కూడా బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. లోపల చూసుకుంటే చైర్స్ ఏవైతే ఉన్నాయో చైర్స్ క్వశ్చన్ పరంగా, హెడ్ రెస్ట్ పరంగా, లెగ్ స్పేస్ పరంగా కూడా చూసుకున్నా ఇట్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఫ్లైట్స్లో. అండ్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే ప్యాసింజర్స్ ఒక ట్రైన్లో కూర్చున్న తర్వాత దానికి మనకి రెగ్యులర్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ స్టేషన్ క్రాస్ అవుతున్నారు, ఏ స్టేషన్ రాబోతుంది. జీపీఎస్ ప్రతి ఒక్క కోచెస్లో జీపీఎస్ పెట్టారు కాబట్టి ప్యాసింజర్స్ అనేది కంటిన్యూస్లీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి టువర్డ్స్ కాజీపేట్ మూవ్ అయింది. ప్రస్తుతం మనము గట్కేసర్ రూట్లో ఉన్నాము. సమయం దాదాపు 12 గంటలు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఆన్ బోర్డుకు సంబంధించిన క్యాటరింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పాలి. మనం చూస్తున్నాం చాలా హైజెనిక్ సంబంధించిన స్నాక్స్కి సంబంధించిన మెనూ ప్రస్తుతం ప్యాసింజర్స్ అందరికీ అందజేశారు. ఇందులో శాండ్విచ్, అలాగే కేక్తో పాటుగా సమోసా, గులాబ్ జామ్, అలాగే మినరల్ వాటర్ బాటిల్ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఫుడ్ బోర్డింగ్కి సంబంధించి ఎక్కడైతే క్యాటరింగ్ ఉంటుందో క్యాటరింగ్ వారు ప్రయాణికుల కోసం అందుబాటులో తీసుకొచ్చారు. చాలా హైజెనిక్ ఫుడ్ ఉంది. ఇది హైజెనిక్ సంబంధించిన ఫుడ్, స్నాక్స్ అంతా కూడా ప్రయాణికులకు అందజేస్తూ ఉన్నారు. ఇక మనం చూడొచ్చు వెజ్ శాండ్విచ్, అలాగే దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఏ విధంగా ఉంది. చాలా బాగుంది ఫుడ్ కూడా, ఎందుకంటే హైజెనిక్ ఫుడ్. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదని చెప్పాలి. హైజెనిక్ వాడడంలో కావచ్చు, అలాగే ఫెసిలిటీస్ కల్పించే విషయంలో కావచ్చు. ఇక స్నాక్స్ ఈరోజు సంక్రాంతి కానుక కోసం ప్రయాణికులకు ఈరోజు వందే భారత్ ట్రైన్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి తీపి కబురు అందించడం జరిగింది. కాబట్టి గులాబ్ జామ్ ద్వారా ప్రయాణికులందరినీ కూడా నోరు తీపి చేసే విధంగా సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా అందుబాటులోకి తీసుకురావడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా హైజెనిక్ ఫుడ్ ఉంది. మినరల్ వాటర్ సప్లైస్ కావచ్చు, ఫుడ్కి సంబంధించిన క్యాటరింగ్ బోర్డ్ అంతా కూడా చాలా వెరైటీ ఫుడ్ మెనూను కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా హైజెనిక్ ఫెసిలిటీస్ ఫుడ్కి సంబంధించిన మెనూలు మాత్రం అందజేయడం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో 8 గంటల్లోనే ట్రైన్ డెస్టినేషన్ రీచ్ అయ్యేందుకు వీలుగా అత్యంత వేగంగా సుమారు అంటే సికింద్రాబాద్ విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లకు సంబంధించి 8 గంటల్లోనే చేరుకునే విధంగా చాలా అత్యాధునిక టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటిదాకా ఈ 2 నగరాల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెట్టే దురంతో కంటే గంటన్నర వ్యవధిలోనే అంతకన్నా ముందే సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటుంది. ప్రతిరోజు ఉదయం విశాఖ నుంచి మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. 20 నిమిషాల బ్రేక్తో తిరిగి విశాఖకు బయలుదేరి వెళ్తుంది. రాత్రికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ సంబంధించిన స్టేషన్లో అయినా విజయవాడలో 5 నిమిషాలు ఆల్టుంది. వరంగల్, ఖమ్మం, రాజమండ్రి స్టేషన్లో 2 నిమిషాలు చొప్పున ఆగనుంది. వందే భారత్ రన్నింగ్లో ప్రాధాన్యత చాలా అధికంగానే ఉందని చెప్పాలి. ఇతర రైళ్ల కంటే ఈ రైలుకు లైన్ క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర రైలు స్కెడ్యూల్తో సంబంధం లేకుండానే వందే భారత్ ప్రయాణం వేళలు కూడా ఖరారు చేశారు. అయితే టికెట్ ధరలు మాత్రం ఇతర రైళ్ల కంటే కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ మాత్రం ప్రయాణికులకు అన్ని వసతులు, ఫెసిలిటీస్, సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి సుమారు 505 రూపాయల నుండి సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్ళే వరకు ఏదైతే రూట్ మ్యాప్ ఉందో 3000 రూపాయల వరకు టికెట్ కేటాయించడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు ఎక్కడైతే ఈ ట్రైన్ వెళ్తుందో వందే భారత్ ట్రైన్ సుమారు 8 గంటల్లోనే డెస్టినేషన్ చేరుకునేందుకు వీలుగా, సమయం మాత్రం చాలా త్వరగానే రీచ్ అయ్యేందుకు వీలుగా వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల కూడా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.